మంచు ప్రాంతాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న పర్యాటకులను వింత అనుభవాలు ఇబ్బంది పడుతున్నాయి. మంచు కురిసే ప్రాంతాల్లో జాలీగా న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేసుకున్న టూరిస్టులు అక్కడ కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలిలోనూ సేమ్ సిచ్యువేషన్. జమ్మూ కాశ్మీర్లో దట్టమైన మంచు కురుస్తోంది. కాశ్మీర్ లోయ పెద్ద ఎత్తున హిమపాతం దర్శనమిస్తోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. శ్రీనగర్, కాశ్మీర్ లోయలోని మైదాన ప్రాంతాల్లో దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో కాశ్మీర్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ హిమపాతంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ భయపడిపోతున్నారు. రోడ్డుపై 2 అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా విమానాలు, రైల్వేలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు విమాన, రైలు సంబంధాలు తెగిపోయాయి. నవ్యూక్ సొరంగం ఇరువైపులా వర్షం కారణంగా హిమపాతం, కొండచర్యలు విరిగిపడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని రోజంతా మూసివేశారు. మొఘల్ రోడ్డులో ట్రాఫిక్ కూడా స్తంభించింది. జమ్మూలోని పట్నీటాప్, నత్తాటాప్, సనసర్ ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున మంచు కురిసింది. రన్వేపై వెలుతురు సరిగా లేకపోవడం, మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో 2వ రోజు విమానాల రాకపోకలను నిలిపివేశారు. జమ్మూ విమానాశ్రయంలో విమానాలు టేకాఫ్ కాలేదు. మరోవైపు కాశ్మీర్ అంతటా చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా పైప్ లైన్లో నీరు స్తంభించిపోయింది. విద్యుత్, వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్డుపై పేరుకుపోయిన మంచును యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు అధికారులు. ఇక మంచు అందాలు ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మంచు కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు. దీంతో పర్యాటకులు, వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జనవరి 1 నుంచి వాతావరణ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని శ్రీనగర్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 నుంచి 6 అంగుళాల మేర మంచు పేరుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా 3 జాతీయ రహదారులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 433 రహదారులను మూసివేశారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా హిమాచల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాజధాని సిమ్లా, ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్ మినహా రాష్ట్రంలోని పర్వతాలను మంచు కప్పేసింది. హిమపాతం తర్వాత కొండ ప్రాంతాల వైపు ప్రజలు తరలి రావడంతో ఆదివారం మనాలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు చంబా జిల్లాలో 90 ట్రాన్స్ఫార్మర్లు మూతపడటంతో 450 గ్రామాల్లో అంధకారం నెలకొంది.